అరే మంచి డీలే కదా అని క్లోజ్గా మాట్లాడతారు. ఈయన అట్లా క్లోజ్గా మూవ్ అయిందంట, క్లోజ్గా మాట్లాడినంట. దాన్ని అలసుగా తీసుకొని ఈయన ఏం చేసిండంటే, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు. బట్ ఒక బిల్డర్గా కాకుండా ఒక కమర్షియల్గా ఆలోచించకుండా ఒక సర్వీస్ ఓరియంట్తో మన గుడ్ విల్ గురించి నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇద్దరు కస్టమర్లకు మనం 5 lakhs డిస్కౌంట్ ఇస్తున్నామన్నా. మన అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి 50 lakhs. ఫస్ట్ 2 customers ఓన్లీ 45 lakhs, ఇంక్లూడింగ్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని ఉంటాయి, నో హిడెన్ ఛార్జెస్. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి నిన్న 3 అనుకున్నాం, 3 కాలేదు, 2 చేసినాము. ఈరోజు 3 అనుకుంటున్నాము. ఆ 3లో నిన్న క్యాన్సిల్ అయిన ఒక అపార్ట్మెంట్ ఉంది, ఈరోజు ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, మునగనూరు ఉంది అపార్ట్మెంట్. ఆల్రెడీ ఇప్పుడు బయలుదేరినాము. ఇప్పుడు పొద్దున్న టైం దాదాపు 10:45 అవుతుంది. ఈయన మునగనూరులో ఉంది. ఫస్ట్ ఇది చేసుకొని ఇలా క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఏం చెప్పు డాడీ? ఆఫర్ వచ్చేసి చూసుకున్నట్టయితే యాక్చువల్గా G+5 అపార్ట్మెంట్. ఇది ఫ్లోర్కు 2 ఉంటాయి. 1150 SFT, 45 UDS. యాక్చువల్గా 50 లక్షల రూపాయలు దాని రేటు. కానీ మొదట కస్టమర్లు ఎవరైతే ఇద్దరు బుక్ చేసుకుంటారో వాళ్ళకు కేవలం 45 లక్షలే, విత్ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఛార్జెస్ లేవు, నో GST. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. చాలా మంచి ఆఫర్. దయచేసి ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి మా యొక్క మనవి. ఫస్ట్ ఇది అపార్ట్మెంట్ ఉంది, నిజంగా ఆఫర్ మంచిగా ఉంది. ఒకసారి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాము. అపార్ట్మెంట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. నేను ఓనర్తో కూడా మాట్లాడిస్తాను. వీడియో మాత్రం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. దీని తర్వాత పెద్దంబర్పేటలో ఒక 100 square yards ఇల్లు ఉంది, అది చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. మన నిన్న క్యాన్సిల్ అయింది కదా, మన ఇక్కడ హయత్నగర్లో ఆ అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ 2 కూడా షూట్ చేసుకుందాము. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాము. ఆల్రెడీ ఇప్పుడు మేము మునగనూరు మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొద్దిగా లోపల ఒక 1 kilometer లోపల డిస్టెన్స్లో ఉంటుంది. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం అక్కడ. ఫ్రెండ్స్, మనం అయితే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. మనతోని ఈ ఓనర్ అని ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పన్న. మన అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి టెలిఫోన్ కాలనీ, మునగనూరు విలేజ్. మనకి ఎలిబినగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 10 kilometers ఉంటుంది. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి 3 kilometers మాత్రమే ఉంటుంది. మీకు తొర్రూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది. మీకు నియర్ బై 1.5 kilometers స్కూల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి. మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు. ఫస్ట్ వచ్చి ఇద్దరికి ఏదో ఆఫర్ ఇస్తుంటే దాని గురించి చెప్పండి అన్న. ఫస్ట్ ఇద్దరు కస్టమర్లకు మనం 5 lakhs డిస్కౌంట్ ఇస్తున్నామన్న. మన అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి 50 lakhs. ఫస్ట్ 2 customers ఓన్లీ 45 lakhs, ఇంక్లూడింగ్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని ఉంటాయి, నో హిడెన్ ఛార్జెస్. ఒక్కసారి అపార్ట్మెంట్ డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని గజాల్లో కట్టారు, SFT ఎంత, పర్మిషన్స్ ఏమని చెప్పండి ఒకసారి. మన అపార్ట్మెంట్ వచ్చేసి 375 square yards. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1100 SFT, UDS వచ్చేసి 37.5 square yards. మన ప్రాజెక్టు HMD అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఎమ్యూనిటీస్లో ఏమి ఇస్తున్నారా? ఎమ్యూనిటీస్లో మనం కార్ పార్కింగ్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నాము, జనరేటర్ బ్యాకప్ ఇస్తున్నాము, ప్లస్ 6 passenger లిఫ్ట్ ఇస్తున్నాం మెయిన్గా మనం. బ్యాంక్లో ఎంత కట్టుకుంటే ఎంత వస్తుందా? బ్యాంకు మినిమం 15 lakhs మీరు డౌన్ పేమెంట్ 15 lakhs కట్టుకుంటే మిగతాది అంతా మీ ITR మీద డిపెండ్ అయి ఉంటుంది. 30-35 lakhs వరకు లోన్ ట్రై చేయొచ్చు మనం. ఫ్రెండ్స్, విన్నారు కదా. అన్న గురించి కానీ ఈ అపార్ట్మెంట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ విజిట్ రావాలన్నా కానీ అన్న నెంబర్ పైన ఇస్తున్నాను. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. ప్లానింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు పైకి వెళ్ళి ఎలా కట్టారో చూద్దాం. మనకు పార్కింగ్లో వచ్చేసి సార్ మీకు మధ్యలో పిల్లర్లు ఎక్కడా కూడా రావు. మీకు 24 feet క్లియర్ స్పాన్ ఉంటుంది. 8 feet ఈచ్ కార్ వేసుకుంటే కూడా 3 cars కంఫర్ట్గా పార్కింగ్ చేసుకోవచ్చు. లిఫ్ట్ వచ్చేసి మనకు 6 passenger లిఫ్ట్ ఇస్తున్నాము. స్టేర్ కేస్ కూడా మనకు జనరల్గా అందరు 6.5 feet ఇస్తారు, మనం 7.5 feet స్టేర్ కేస్ ఇచ్చినాం సార్. అపార్ట్మెంట్ అయితే షూట్ చేసుకున్నాము. ఆ అపార్ట్మెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎలివేషన్ చాలా బాగుంది. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కాబట్టి, అంటే ఫ్రెండ్స్ వాళ్ళు, ఒక ఆయన సివిల్ ఇంజనీర్ అంట, ఇద్దరు సివిల్ ఇంజనీర్ అంట, ఒక ఆయన ఆర్కిటెక్ట్ ఉండంట, ఒక ఆయన అడ్వకేట్ ఉండంట. అన్ని రకాల లీగల్గా చూసుకొని మంచి ప్లానింగ్తో కట్టారు. మంచిగా ఉంది. SFT బాగుంది. 2.5 BHK అంటారు కానీ 3 BHK ఉంది అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, చూసుకోవచ్చు. కారిడార్ అయితే చాలా బాగుంది. ఒక లిఫ్ట్, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఇటొక ఫ్లాట్, ఇటొక ఫ్లాట్, ఒకటి ఈస్ట్ ఒక వెస్ట్. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ చూద్దాం. చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా వేశారు. మెయిన్ డోర్ కూడా హైట్ 7.5 హైట్ చేయడం జరిగిందనమాట. అందుకే లుక్ చాలా బాగుంది. హాల్ చాలా బాగుంది. మంచి సిట్అవుట్ ఏరియా, డైనింగ్ ఏరియా అనుకోవచ్చు. మనకి చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా. రోడ్ సైడ్ ఉంటుంది, రోడ్ వ్యూ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది 3 BHK ఫ్లాటు. ఇటు పక్కన మనకి 2 bedrooms ఉన్నాయి. ఇటు పక్కన కిచెను, అదేవిధంగా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. కిచెన్ చూసుకోవచ్చు, కిచెన్ కూడా చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్తో ఉంది. మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్,
చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ పరంగా విండో ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు, చిల్డ్రన్స్ బెడ్ చాలా స్పేషియస్గా ఉంది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, పైన వరకు టైల్స్ వేయడం జరిగింది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. అపార్ట్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా షూట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పెద్దంబర్పేటలో ఒక హౌస్ ఉంది. హౌస్ ఎలా ఉందో, ప్రైస్ ఎంత చెప్తున్నారో, పూర్తి విషయాలు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇల్లు దగ్గరికి అయితే వచ్చాము. ఇదే ఇల్లు, చూసుకోవచ్చు. మంచి లొకేషన్ ఉంది, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది. లోపల ఉన్నారు ఓనర్, మాట్లాడదాం. మంచి ర్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఎక్కువ లేదు, ఒక బైక్ 2 బైకులు పడతాయి అంతే, పెట్టుకుంటే అది కూడా అడ్జస్ట్ చేసుకుంటే. పైకి రానికి మెట్లు, కింద వాష్ ఏరియా ఉంది. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది, 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఇటు పక్కన అయితే స్పేస్ చాలా బాగుంది, సెట్ బ్యాక్స్ చాలా వదిలారు, చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు. ఇది హాలు, ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. అని ఎన్ని గజాలని ఇల్లు, ఒకసారి ఇల్లు డీటెయిల్స్ అన్నీ చెప్పోసారి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్, సౌత్ ఫేస్, 20-45 సైజు. ప్రైస్ ఎక్స్పెక్టింగ్ 62 lakhs, నెగోషియబుల్. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పన్నా. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మీకు పెద్దంబరపేటలో విజయవాడ హైవే నుంచి మునుగునూరు వెళ్ళే రోడ్లో ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్లో అంబేద్కర్ అని కమాన్ వస్తుంది. దానిలో లోపలికి వచ్చిన తర్వాత రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 2లో రైట్ తీసుకోగానే 3rd హౌస్ మనది. కొత్తదన్న పాత ఇల్లు? కొత్తదండి, అండర్ కన్స్ట్రక్షన్. ఇంకొక 1 week పని ఉంది. చిన్న మెయిన్ డోర్ గ్లాసెస్ అండ్ వచ్చేసి కలర్ సెకండ్ కోట్ ఒకటి పెండింగ్ ఉంది. ఎవ్రీథింగ్ ఉంటాను. ఓకే, నీ హౌస్కి ప్రైస్ ఎంత చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుందో లేదా? నెగోషియబుల్ అవుతుంది, 62 lakhs చెప్తున్నాం. డిపెండ్స్ ఆన్ ద పేమెంట్ మోడ్ అండ్ టైం, నెగోషియబుల్ చేస్తాం. ఇల్లు డైమెన్షన్స్ ఏమన్నా అన్న? 20 and 45, 20 ఫేసింగ్, 45 డెప్త్. ఓకే అన్న, చాలా బాగుంది ఇల్లు అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా? మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగుంది, మంచిగా ఉంది. మంచి ఫాల్ సీలింగ్ కలర్స్ అన్నీ బాగా వేయించినావు అన్న. ఇది ఓకే, ఇది యూనిఫామ్ కలర్. ఓకే, ఇది కిచెన్ కూడా ఉన్నదంటే బాగుంది. తక్కువ స్క్వేర్ యార్డ్స్ అయినా సరే చాలా బాగా కట్టినావు అన్న. ఇది పూజ స్పేస్, ఇది పూజ స్పేసు. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. 2 డోర్లు ఇచ్చాము, మంచిగా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, పైన ఫాల్ సీలింగ్ ఉంది మంచిగా. ఇటు సైడ్ కూడా డోర్ ఉంది ఒకటి, వాస్తు ప్రకారం కట్టిర్రు. ఇది వచ్చేసి మనకి బాత్రూము. ఓకే, రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నా? దాంట్లో ఇచ్చారు అంతే. మాస్టర్ బెడ్రూమ్ లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్. అది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇంత ఇస్తారు, ఇది దీంతో సహా ఇచ్చేస్తారా? ఓహో, బాగుందన్న. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ ఇచ్చారు. టైల్స్ కూడా మంచిగా, టైల్స్ కూడా బాగున్నాయి. ఓకే అన్న. యాక్చువల్గా అందరు బిల్డర్లలో కాదు, చాలామంది బిల్డర్ కమర్షియల్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు. బట్ ఒక బిల్డర్గా కాకుండా ఒక కమర్షియల్గా ఆలోచించకుండా ఒక సర్వీస్ ఓరియంట్తో మన గుడ్ విల్ గురించి నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఫ్యూచర్లో మనం విల్లాస్ కట్టాలి, అపార్ట్మెంట్స్ కట్టాలి, ఆ కాన్సెప్ట్తో ఒక 5-6 ఇండిపెండెంట్ హౌసెస్ చిన్నగా కడదామనే కాన్సెప్ట్తో మనం కడతాం. కాబట్టి దేంట్లో కాంప్రమైజ్ కాలేదు, 100% నంబర్ 1 క్వాలిటీతో కట్టినాం. డస్ట్ వాడలేదు, మన సిమెంట్ బ్రిక్స్ వాడలేదు. రెడ్ బ్రిక్స్ అంటే ఇసుక, కేసీపీ సిమెంట్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్, అన్ని బ్రాండెడ్. మన యాంకర్ స్విచ్ బోర్డు వాడినాం, ఫినోలెక్స్ గోల్డ్ వైర్స్ వాడినాం, ఇండియన్ టేక్ వుడ్ వాడినాం. అండ్ టైల్స్ కూడా 65 రూపీ టైల్. జనరల్గా బిల్డర్లు ఎవరు కానీ 35 రూపీస్ 2x4 టైల్స్ ఇస్తారు. మనం 4x4 టైల్స్, వర్టిఫై టైల్స్ ఇవి, దుబాయ్ టైల్స్, 65 రూపీస్ పర్ ఫీట్ ఇవి. మనం జనరల్ బిల్డర్లు ఎవరే. నెక్స్ట్ వాష్రూమ్స్కి వస్తే, వాష్రూమ్స్లో కూడా 12x18 అట్లా చిన్న టైల్స్ ఇస్తారు. మనం 2x4 వేసినాం. 12x18 అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది, లుకింగ్ కూడా బాగుండదు. సో మనం వేసింది 2x4. ఈ టైల్స్ 35 రూపీస్ ఉంటుంది పర్ ఫీట్. సో మన క్వాలిటీలో, లుకింగ్లో దేంట్లో కాంప్రమైజ్ కాదు. నేను ఏదైతే విల్లాస్ కట్టాలని ప్లాన్తో ఉన్నానో, ఈ ఇల్లును కూడా ఒక విల్లా స్టైల్లో యూనిఫామ్ మోడల్గా, అన్నిట్లలో ఒకటే మోడల్, ఒకటే లుకింగ్, మంచి గ్రాండ్ లుకింగ్ ఉండాలి కదా. మల్టీ కలర్స్ వేసి అంత చిచోర చేయకుండా, మేస్త్రీలు కట్టినట్టు కాకుండా, ఒక బిల్డర్ అంటే బిల్డర్ కట్టినట్టుగా ఒక విల్లా స్టైల్లో మనం కట్టినాం, దేంట్లో కాంప్రమైజ్ కాకుండా. ఇప్పుడే పెద్దంబర్పేటలో ఇల్లు వీడియో షూట్ చేసుకున్నాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి తినేసి ఇంకొక వీడియో ఉంది, అది చేయాలి. అయితే ఇప్పుడు ఈ ఓనర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు నాకు.
ఏంటంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేసాము, ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ వచ్చినాయి. అందులో ఒక వంశీరెడ్డి అనే అతను కాల్ చేసిందంట, ఇంట్రెస్టింగ్గా మాట్లాడండి అన్న, ప్లాట్ తీసుకుంటాను, నాకు ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మా బాబాయ్ దుబాయ్లో ఉంటాడన్న, ఆయన ఇప్పుడు అక్కడ వార్ జరుగుతుంది కదా, అక్కడ నుంచి వచ్చేస్తున్నాడు, ఆయన రాగానే నీకు ఫుల్ క్యాష్ ఇచ్చేస్తా అని చెప్పి అంటే ఎవరైనా అరే మంచి డీలే కదా అని క్లోజ్గా మాట్లాడతారు. ఈయన అట్లా క్లోజ్గా మూవ్ అయిందంట, క్లోజ్గా మాట్లాడినంట. దాన్ని అలుసుగా తీసుకొని ఈయన ఏం చేసిండంటే, మా నాన్న మిలిటరీలో ఉంటాడన్న, నేను మా నాన్నని గలవనీకి వెళ్తున్నా, అయితే అక్కడ లిక్కర్ మాకు ఇచ్చిర్రు, ఆ లిక్కర్ మాకు వద్దు, అది లెటర్ రాసి ఇవ్వడానికి పోతున్నా అని చెప్పిండంట. ఈయన ఏమనుకుంటారు, లిక్కర్ మరి వాపస్ ఎందుకు ఇస్తున్నా, తక్కువ ఇవ్వదు కదా మాకే అని చెప్పిండంట. దానికైనా 25,000 అమౌంట్ అడిగిండంట. 25,000 నేను ఆలోచించకుండా 2 కోట్ల ప్రాపర్టీ కొంటుండు, ఎందుకు మోసం చేస్తాడని చెప్పేసి నాకు కలవలేను, జస్ట్ కాల్లో ఇదంతా 25,000 ట్రాన్స్ఫర్ చేసిండంట. వేసేసినాక ఈవినింగ్ కాల్ చేసిండంట, మరి ఏమైంది ఇంకా తేలేదని చెప్తే కాల్కి రెస్పాన్స్ లేదంట, వాట్సాప్లో మెసేజ్కి రిప్లై లేదంట. తర్వాత 2-3 డేస్ తర్వాత కాల్ చేసిన అప్పుడు రెస్పాన్స్ లేదంట. సరే మరి క్యూఆర్ కోడ్లు పంపించింది కదా మనకి పేమెంట్ ఏమని చెప్పేసి, ఆ క్యూఆర్ కోడ్లు ఎవరైనా చూస్తే అదేదో పెట్రోల్ బంక్లవి క్యూఆర్ కోడ్స్ అంట. చూసుకోండి ఎంత మోసం చేస్తున్నారో. తర్వాత నాకు అర్థమైపోయింది నేను మోసపోయినా అని చెప్పేసి వెంటనే హైతనగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీసు వాళ్ళు అయితే చెప్పారంట, వంశీరెడ్డి మాకు అందరు తెలిసిందే, చాలామంది మోసపోయారని చెప్పి వాళ్ళు చాలా లైట్గా తీసుకురంట, ఆయన పట్టుకోలేమన్నా అని చెప్పి పోలీసులు లైట్ తీసుకురంట. వాడు ఎంతమందిని మోసం చేస్తుండో ఏందో, అది ఎక్కడో పెట్రోల్ బంక్ స్కానర్ పంపించిండు. ఆ పెట్రోల్ బంక్లో కన్ఫర్మ్ చేసుకుంటే అవును మా దగ్గరికి వచ్చిండు, అమౌంట్ మాకు వచ్చిందని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారంట. కానీ ఏం చేస్తారు చెప్పండి. సో ఎట్లంటే మేము ప్లాట్ తీసుకుంటామన్నా అని మీ దగ్గరకు వచ్చినా, ఎంత క్లోజ్గా మూవ్ అయినా వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, చాలా జాగ్రత్తగా కూడా. ఇలాంటి స్కామ్స్ చాలా అవుతున్నాయి. ఈయనకు 25,000 పోయింది, కొంతమందికి 1,00,000, 2 లక్షలు ఎంతమంది మోసం చేసిండేవాడు. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ఇప్పుడైతే మా ఇల్లు వచ్చేసింది, లంచ్ చేసుకొని ఇంకొక వీడియో చేయాలి, చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైము దాదాపుగా ఎంత అవుతుంది, 8 అవుతుంది, 8:15 అవుతుంది. ఈ రోజుతో ఈ వీడియో ముగుస్తుంది. 2 వీడియోస్ చేయగలను, 3వ వీడియో చేయలేకపోయినాము. ఈయన మా చిన్నవాడు మోక్షిత్, అది దింపి థ్యాంక్ యూ. నిన్నటి వీడియోస్ పెండింగ్ ఉంటే కొన్ని ఎడిట్ చేసుకుంటున్నా, ఈ ఎడిటింగ్ అయితే అవుతుంది. సో మా ప్రాసెస్లో ఉంటుంది రోజు. రేపు ఒక వెంచర్ ఉంది, ఈరోజు క్యాన్సిల్ అయిన వీడియో రేపు చేయలేము, ఎందుకంటే వెంచర్ లాంగ్ ఉంది, ఆ వెంచర్కి వెళ్ళాలి. ఈరోజు పెండింగ్ ఉన్న వీడియో ఎల్లుండో అవతలుండో చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చేసినా కానీ అప్లోడ్ చేయలేం కాబట్టి ఆయనకు అదే చెప్పిన, ఆయన ఒప్పుకున్నాడు, పర్లేదు ఓకే అన్నాడు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ముగిసింది. ప్లీజ్ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. రేపు మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.